హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మా వీడియోస్ తెలుసుకోబోతుంది ట్రేస్ వ్యూవర్. హౌ టు రికార్డ్ ద ట్రేస్ వ్యూవర్స్. ఇది ట్రేస్ వ్యూవర్స్ అనేది బేసిక్ ఒక సింపుల్ కాన్సెప్ట్. బట్ ఏంటి ట్రేస్ వ్యూవర్ యొక్క మెయిన్ అంటే బేసిక్ గా మనకు ఒక టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ మనము రికార్డ్ చేసాం వీడియో. ఓకే, దీంట్లో మనం ఏమేం చేస్తున్నాం చూడొచ్చు. ఓకే, బట్ ఏంటంటే మనకు మోస్ట్ ఆఫ్ టైంలో మనకి ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చింది, అనాలిసిస్ చేయలేదు. ఓకే, కానీ ఈ పర్టికులర్ అనాలిసిస్ ని మనము ఈజీగా మనము ట్రేస్ వ్యూవర్ లో చేయొచ్చు. ఏం చేస్తుంది ఈ ట్రేస్ వ్యూవర్ అంటే ఈ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏదైతే బ్రౌజర్ ఓపెన్ చేస్తామో ఇక్కడ మనము నెట్వర్క్ ట్యాబ్ చేస్తాం, ఇన్స్పెక్ట్ చేస్తాం. ఓకే, ఇన్స్పెక్ట్ చేస్తే ఎలిమెంట్స్ ఒకటి వస్తాయి. ఓకే, అండ్ అలాగే మనకి కన్సోల్ వస్తుంది, సోర్స్ వస్తుంది, నెట్వర్క్ వస్తుంది, పర్ఫార్మెన్స్, మెమరీ, వీటన్నిటిని కూడా ఈ ట్రేసర్ రికార్డ్ చేస్తుంది అనమాట. రికార్డ్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఈ ట్రేసర్ మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు ఆ మొత్తం వాల్యూస్ ని డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఎలా చేస్తాము ఈ ట్రేస్ వ్యూవర్ అంటే జస్ట్ మనకి ఏంటంటే ఈ playwright.conf ఉంది కదా, ఇందులోకి వచ్చి ఇక్కడ మనకు ఆల్రెడీ డిఫాల్ట్ గా ఫస్ట్ రీట్రై ఉంటుంది అన్నమాట. అక్కడ ఫెయిల్ ఏదని చెప్తే ఆ ఫెయిల్ టైంలో ఆన్ ఫస్ట్ రీట్రై లో వస్తుంది అన్నమాట. లేకపోతే ఆన్ చేసేసుకోవడం. మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. చూడండి, 5 ఆప్షన్స్. ఓకే, ఈ 5 ఆప్షన్ ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఆన్ అని పెట్టామనుకోండి, ఆటోమేటిక్ ప్రతి టైంలోనూ రికార్డ్ చేసేస్తుంది. ఓకే, నేను మళ్ళీ హెచ్ఓవర్ ని ఇంకొకసారి రన్ చేస్తాను. ఈవెన్ మనకి దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ కూడా మన ప్లేరైట్ వెబ్సైట్ లో ఉంటుంది. playwright.dev లో మనకి ఆటోమేటిక్ అక్కడ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి పాస్ అయిపోయింది. ఎక్కడ ఉంటుంది మనకి ట్రేస్ వ్యూవర్ అంటే జస్ట్ ఇక్కడికి వస్తే చూడండి, trace.zip అనేది ఉంది. trace.zip ఈ స్పెసిఫిక్ ఫైల్ అనేది ఉంటుంది. ఓకే, మరి ఎట్లా ఇది ఓపెన్ చేయడం అంటే కాపీ చేసుకోండి, కాపీ రిలేటివ్ పాత్. ఓకే, అండ్ కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ వచ్చేసి npx playwright స్పేస్ షో -trace స్పేస్ మన పాత్. ఓకే, ఇది ఇలా స్పెసిఫై చేసి ఎంటర్ చేసామంటే మనకు ఈ ఇప్పుడు చూడండి ట్రేస్ వ్యూవర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి లొకేటర్స్, ఏం లొకేటర్ మనకి ఏ దానికన్నా సంబంధించి లొకేటర్ కావాలనుకుంటే ఆ స్పెసిఫిక్ లొకేటర్ సంబంధించి మనకు ఉంటుంది. అండ్ కన్సోల్, ఓకే, లాగ్స్, ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇవి కన్సోల్లో ఏమేమి ఉన్నాయి అనేది అన్ని వస్తాయి అన్నమాట. నెట్వర్క్ ట్యాబ్ లో మనం చూడొచ్చు రిజిస్టర్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఇందులో మనకు సంబంధించి డాక్యుమెంటేషన్, రెస్పాన్స్ అండ్ బాడీ అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ ఈవెన్ మనకు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం చూసుకోవచ్చు అనమాట. ఏమైనా కావాలనుకుంటే జేఎస్ఎన్ ఫైల్స్ ఇవి. ఓకే, అండ్ నెట్వర్క్ ట్యాబ్ లో మనకి ప్రతిదీ డిఫైన్ అవుతుంది. సోర్స్ లో కూడా మనకు కోడ్ ఏ రకంగా మనం రాసాము, ఆటోమేషన్ కోడ్, ఆ దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అటాచ్మెంట్స్ ఏమైనా స్క్రీన్ షాట్లు ఏమైనా అటాచ్మెంట్లు ఉంటే అవి కూడా మనకి ఇక్కడ డిఫైన్ అయ్యాయి. అండ్ ఎక్స్పెషల్లీ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ రికార్డర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతి సెక్షన్ లో కూడా మనము మోస్ ఓవర్ చేసుకుంటూ మనము వెళ్తా ఉంటే మనకు ఆ ప్రతి స్టెప్ ఎగ్జిక్యూషన్ మనకి విత్ సెకండ్స్ పైన చూడని టైమ్స్ కూడా ఉంటాయి. ఓకే, దీని ద్వారా మనం ఏం చేసింది మన ఎగ్జిక్యూషన్, ఎక్కడ స్టాప్ అయింది మన ఎగ్జిక్యూషన్ అనేది మనం ప్రతిదీ చూడొచ్చు అనమాట. ప్రతి స్టెప్, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ మనకు కాంటాక్ట్స్ లో కావచ్చు, బ్రౌజర్ హిట్ చేసినాడు, ఓకే మనకి ఇక్కడికి వచ్చాము, అండ్ దాని తర్వాత ఏం చేస్తాము అనేది ప్రతిదీ కూడా మనం డౌన్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఓకే, హెచ్ఓ చేసింది ఇక్కడ, అండ్ దానికి సంబంధించిన టైం ఇక్కడ అని ప్రతిదీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉంటాం అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.